హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిత్రాన్నంని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అదేనండి, లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంకొక విషయం అండి, ఎంతమందికి లెమన్ రైస్లోకి కాంబినేషన్గా ఎల్లిపాయ కారాన్ని కలుపుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఒకసారి మీరు ఇంతవరకు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. సరే అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా కారానికి సరిపడ్డ పచ్చిమిర్చి తొక్కుని అలాగే అందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఒక గడ్డ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. నిమ్మకాయ అయితే కంపల్సరీగా ఉండాలండి, ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు చిత్రాన్నంకి తిరువాత పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, వేరుశనగ గుళ్ళు అలాగే శనగపప్పు వేసి కొంచెం వేయించండి. ఇవి కొంచెం వేయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసి కొంచెం దూరంగా వేయించండి. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల దాకా ఫ్రెష్ కరివేపాకును వేసుకోండి. ఒకవేళ కరివేపాకు అందుబాటులో లేకుంటే నార్మల్ కరివేపాకును వేసుకోండి, సరిపోతుంది. వీటన్నిటిని కొద్దిసేపు నూనెలో మంచిగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి తొక్కను కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకోండి. చిత్రాన్నంలోకి కొంచెం పసుపు ఉంటే చాలా బాగుంటుందన్నమాట, కలర్ఫుల్గా. పసుపు మరీ ఎక్కువగా వేసుకోకండి, పసుపు వాసన వస్తుంది. ఇవన్నీ మంచిగా నూనెలో మగ్గనివ్వాలండి. ఇందులోని పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట. మెయిన్గా పచ్చిమిర్చిలోని పచ్చివాసన మొత్తం పోతేనే మనకి చిత్రాన్నం పర్ఫెక్ట్గా కుదురుతుంది, లేకుంటే సరిగ్గా ఉండదన్నమాట. ఇక్కడ ఈ చిత్రాన్నం రెసిపీ మా అమ్మ ప్రిపేర్ చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది అనమాట. మా అమ్మ చిత్రాన్నం పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఆకలి మీద అంటే ఇంకా మొత్తం నేనే తినేస్తాను అనమాట, అంత బాగా చేస్తుందన్నమాట అమ్మ. ఎలాగో మన వీడియోస్లలో చిత్రాన్నం రెసిపీ పోస్ట్ చేయలేదనేసి మా అమ్మ రెసిపీ చేస్తున్నప్పుడు వీడియో తీసానండి. చూడండి, పచ్చిమిర్చి తొక్కులోని పచ్చివాసన మొత్తం పోయి ఇందులోని ఆయిల్ మొత్తం పైకి తేలుతుందనమాట. మనకి పర్ఫెక్ట్గా చిత్రాన్నం పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకొని వైట్ రైస్లోకి కలిపేయడమే లేట్. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నామంటే కంపల్సరీగా వేడన్నం ఉండాలండి. వేడన్నం ఉంటేనే చిత్రాన్నం మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. నైట్ వండిన అన్నాన్ని కూడా మార్నింగ్ పులిహోర చేసుకోవచ్చు, చిత్రాన్నం చేసుకోవచ్చు, కానీ అంత టేస్టీగా ఉండదన్నమాట. ఎందుకంటే రైస్ కొంచెం చల్లగా ఉంటుంది కదా, అందుకనేసి వేడి వేడి అన్నంలోకి చిత్రాన్నం గుజ్జును కలుపుకొని తింటే కొంచెం లెమన్ పిండుకొని చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఇక్కడ మా అమ్మ చూపిస్తుంది కదండి, కొంచెం వైట్ రైస్ తీసుకొని మనకి ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో వైట్ రైస్ తీసుకొని, అంటే మనకి చిత్రాన్నం గుజ్జుని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అందులోకి సరిపడినంత వైట్ రైస్ని తీసుకోండి. మరీ ఎక్కువ అయితే బాగుండదన్నమాట. ఇలా వైట్ రైస్ని తీసుకొని కొంచెం గుజ్జు వేసుకొని మా అమ్మ చూపిస్తున్న విధంగా కలిపేసుకొని ఇందులోకి ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఇలా మా అమ్మ చూపిస్తున్న విధంగా చిత్రాన్నంలోకి యాడ్ చేసుకొని కలుపుకోండి. నిమ్మకాయలోని ఒక ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పుని ఫస్ట్గా యాడ్ చేసుకొని చిత్రాన్నంలోకి కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇంకొక ఉప్పు ఉంటుంది కదా, మనం ఒక నిమ్మకాయ యాడ్ చేద్దాం అనుకుందాం అనమాట. ఒక నిమ్మకాయలోని ఇంకొక ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పును కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. మొత్తం ఒకటేసారి యాడ్ చేసామనుకోండి మనకి పులుపు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కొంచెం యాడ్ చేసుకోండి చూసుకుంటూ. అంతేనండి, మరి చూస్తున్నారు కదా అమ్మ చేతి వంట చిత్రాన్నం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా ఇష్టము. అలాగే అందులో కాంబినేషన్గా ఎల్లిపాయ కారాన్ని కలుపుకొని తింటే ఇంకా అదొడ్సండి, చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఇలా కొత్తగా ఎల్లిపాయ కారాన్ని కలుపుకొని తింటే ఎలా ఉంటుందనేసి. అలాగే మీరు కూడా ఈ ప్రాసెస్లో చిత్రాన్నంని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో ముందుకు వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.